అత్తయ్య ఎందుకిలా చేస్తున్నారో అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అలా బాధపడుతున్న అవనిని చూసి బామ్మ అయితే పార్వతి పట్టించుకోలేదని గల తెగ ఫీలవుతుంది. ఇది ఫీలయితే నాకెందుకు అని చెప్పి అవని దగ్గరికైతే బామ్మ వస్తూ ఉంటుంది. ఇక అవని అయితే చాలా బాధపడుతూ, ఏడుస్తూ తను కన్నీళ్ళైతే తుడుచుకుంటూ ఉంటుంది. "ఏం చేస్తున్నావు? ఏం పని లేదా? ఇలా షికార్లు కొడుతున్నావు" అని చెప్పి బామ్మయ్య అయితే అంటూ ఉంటుంది. "లేదమ్మమ్మ" అని చెప్పి అనేసరికి, "ఏంటి గుడికెళ్ళి వచ్చే వరకు వాళ్ళకి వండిసి ఏం పెట్టవా? అందరిని పస్తులుంచుతావా?" అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ. ఆ మాటలకి "అదేం లేదు బామ్మ. వాళ్ళొచ్చేసరికి వంట చేసి పెట్టేస్తానులే అమ్మమ్మగారు" అనేది అనేస్తూ ఉంటుంది. "అక్షయ్‌కి మంచి మంచి సంబంధాలన్నీ వస్తే నిన్ను జేసుకున్నాడు. నిన్ను జేసుకొని మా నెత్తిన కూర్చోబెట్టాడు. వాడు నిన్ను పెళ్లి చేసుకునేదే కాకుండా నా కొడుకెంచి నీకు ఇంటి బాధ్యతలన్నీ ఇచ్చాడని" చెప్పి తిడుతూ ఉంటుంది. అలా తిడుతున్న "అవునే ముసలి ఏం చేస్తున్నావే" అని చెప్పి అంటూ ఉంటాడు. అమ్మో! వినేశాడు అని చెప్పి కమలయితే అక్కడున్న బండరాయిని పట్టుకొనైతే ముసలమ్మ చుట్టూ తిరుగుతూ చెప్తావా చెప్పవా? వదిననెందుకు తిడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. "అవని నువ్వే కాపాడమ్మా నన్ను రక్షించమ్మా" అని చెప్పి బ్రతిమాలుకుంటుంది బామ్మ. ఆ మాటలకి "కన్నయ్య ఆగు" అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకి కమల ఆగి "నువ్వు వదినకి క్షమాపణ కోరు" అనేది అంటూ ఉంటాడు. ఇక బామ్మ అయితే చెంపలేసుకొని క్షమాపణ కోరుతూ ఉంటుంది.